మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలను బిజినెస్ గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్ గా చూస్తారని అన్నారు. ఆయన రాజకీయాలకు పనికిరాడని, అన్ఫిట్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలను పెట్టలేదని దుయ్యబట్టారు. కొద్ది రోజులకే పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రి అయ్యారని దుయ్యబట్టారు. కాపు సోదరులు ఎంతో మంది చిరంజీవిని నమ్ముకొని వెంట ఉంటే మోసం చేశారని ఆరోపించారు. వన్స్ అపాన్ ఎ టైం నెంబర్ 1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు. పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2 ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇద్దరే ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా? మిగతా ఎప్పుడు రావాలి, ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరి దారి ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 ఎంపీలు ఉన్నా కానీ మళ్ళీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్లలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానీలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏవి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మే పైసా డాష్ డాష్ డాష్. 18 కనీసం 5 ఏళ్ల పాటన్నా ఆడ కూర్చున్నాడా?